ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో దుర్మార్గం చేశారు ఈ ప్రాంత ప్రజలకు. ఇంకా ఇంతకన్నా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయటానికి మీకు మనసు ఎలా ఒప్పిందో, ఇంత ఘోరంగా మోసం చేయటానికి మీరు ఏ రకంగా ఈ ప్రజల్ని మోసం చేశారో, ఏ రకంగా ఇంకా ఈ ప్రజల మధ్య తిరుగుతా ఉన్నారో సిగ్గు లేకుండా మాకైతే అర్థం కావట్లా. 4,000 కోట్లు కావాలా? దగ్గర ఇంకా 2 సంవత్సరాల పాటు గట్టిగా పనిచేస్తే కానీ పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోయారు. మన చెవులో పూలు పెట్టిపోయారు. ప్రాజెక్ట్ అందరూ ఏమనుకున్నారు? జాతికి అంకితం చేసిపోయాడు కాబట్టి రేపు నీళ్లు వస్తాయి అని చెప్పి అందరు అనుకున్నారు. తీరా చూస్తే ఆడ నీళ్లు కాదు, ఏమీ లేవు. ఇంకా పని చేయాల. ఆ కాలువ ఫీడర్ కెనాల్ అంటారు, 21 కిలోమీటర్ల పొడవు ఉంటది. ఆ కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా నిర్మించారు. మేము పోయే మంత్రుల మంత్రం కూడా దాన్ని చూసేద్దామని మేము పోయేంత వరకు కూడా లేదు, దాంట్లో అన్ని బొక్కలు ఉన్నాయన్న సంగతి. అప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 456 కోట్లు శాంక్షన్ చేపించుకొచ్చాము ఆ ఫీడర్ కెనాల్ రిపేర్. అదే నీళ్లు నిన్న 2,000 క్యూసెక్కులు వస్తేనే మన ఊరి మీద పడ్డాయి నీళ్లు. 11,000 క్యూసెక్కులు వస్తే ఎన్ని ఊర్లు మునిగిపోతే? అటువంటి లోపభూయిష్టమైనటువంటి కాలువలను కట్టి ఈ ప్రజల్ని బలిపశువులు చేయాలని చెప్పి చూస్తే మేము ఈరోజు 456 కోట్ల రూపాయలతోటి ఆ కాలువను రిపేర్ చేపిస్తా ఉన్నాం. లైనింగ్ పనులు, బెంచింగ్ పనులు 5 సంవత్సరాల్లో 700 మీటర్లు చేశారు. సిగ్గుండాల మళ్ళా ప్రజలకు చెప్పాడు, ప్రజల్లోకి రావటానికి కూడా 700 మీటర్లు చేసి మేమేదో ఉద్ధరించాం అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వచ్చిందో అర్థం కాదు. ఈ 18 నెలల్లో దగ్గర లైనింగ్ పనులు అయితే 3,600 మీటర్లు చేశాం. బెంచింగ్ పనులు అయితే 6,500 మీటర్లు చేయించాం. చిత్తశుద్ధి ఎవరికుంది? మీకుందా? మాకుందా? మేం చేపిస్తా ఉన్నామా? పని మీరు చేపిస్తా ఉన్నారా? మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులు ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిపోయారు అంటే ప్రజలు ఏమైనా పర్లేదు, కొట్టుకొని పోయినా పర్లేదు అయినా అసలు టన్నలే పూర్తి కాకుండా పూర్తి అయిందని చెప్పి ఏ రకంగా చెవులో పూలు పెట్టారు?